హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇవాళ ఎంఎస్ ఎక్సెల్లో ఇదిగోండి డేటా అనే ఈ దగ్గర ఓకే వాట్ ఇఫ్ ఎనలైజ్ దగ్గర సినారియో మేనేజర్ అనేది తెలుసుకుందాం. ఓకే, ఇవాళ D6 అనే D6 అంటే ఇక్కడ D6 అనే దాంట్లో శ్రీను అనేవాడు ఉన్నాడు. ఆడికి 2 లక్షల జీతం ఉంది. ఓకే, శాలరీ ఇక్కడ 2 లక్షలు చూపియాలి. ఓకే, నెక్స్ట్ ఆనంద్ అంటే D7లో ఆనంద్ అనేవాడు ఉన్నాడు. అడిగి 1,50,000 శాలరీ అనుకోవాలి. గణేష్ అనే ఇంకొకడు 1,00,000 శాలరీ, ఇంకొకటి విజయ్ అనే 50,000 శాలరీ. ఓకే, ఇప్పుడు D6 సెలెక్షన్ చేసుకుని ఎప్పుడైనా సరే D6 సెలెక్షన్ చేసుకుని మాత్రమే ఈ వాట్ ఇఫ్ ఎనలైజ్లో సినారీ మేనేజర్ క్లిక్ చేయాలండి. ఓకే, సినారీ మేనేజర్ క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకున్నాం కదా. ఓకే, యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ ఇవ్వండి. మీరు ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు అక్కడ ఉన్నారు కదండి శ్రీను. ఓకే, శ్రీను అని ఇచ్చాను. ఓకే, ఇదిగోండి D6 అని చెప్తుంది చూసారా. కాల్తో ఇక్కడి నుంచి కూడా మార్చుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకుంటే అదిగోండి ఇక్కడే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి అక్కడ D6 అని వచ్చింది చూసారా. ఓకే, ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి ఇక్కడ శాలరీ ఎంత అని అడుగుతుంది. ఓకే, ఎంతండి 2 lakhs. ఓకే, 2 lakhs ఇచ్చాం. ఓకే క్లిక్ చేసాం. ఇప్పుడు ఇంకొకరిని యాడ్ చేయాలి అంటే ఇక D6లో కాదుగా మనకి యాడ్ చేయాల్సింది. ఫస్ట్ నేమ్ ఇచ్చేసుకుందాం. చేయండి ఆనంద్ అనేవాడు D6లో లేడు, వేరే కంపెనీలో ఉన్నాడు. అంటే D7 అనే కంపెనీలో ఉన్నాడు. ఓకే, D7 అనే కంపెనీలో ఎంటర్ క్లిక్ చేయండి. దాన్ని సెలెక్షన్ చేసి ఇదిగోండి D7 అని వచ్చింది కదా. ఓకే, క్లిక్ చేయండి. D7లో శాలరీ ఎంతండి 1.5 lakhs. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొకళ్ళు యాడ్ చేయండి. ఓకే, ఇంకొకళ్ళు ఎవరు గణేష్ అండి. గణేష్ అనే అతను D7లో లేడండి, D8 అనే కంపెనీలో ఉన్నాడు. D8 క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ శాలరీ ఇవ్వండి ఎంత 1 lakh. ఓకే 1 lakh ఇవ్వండి. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ అని ఉంటుంది కదా, మళ్ళీ యాడ్ చేయండి. ఇక్కడ ఎవరు ఈసారి విజయ్ అనేవాడు D8 కంపెనీలో లేడండి, D9 కంపెనీలో ఉన్నాడు. అంటే D9 సెలెక్షన్ చేసుకోండి. ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ శాలరీ ఇవ్వండి ఎంత 50,000. ఓకే 50,000 శాలరీ ఇచ్చి ఓకే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం శాలరీస్ ఇచ్చాం. ఇక్కడ ఇచ్చాం. ఓకే, శ్రీన్ అనే దాని మీద క్లిక్ చేసి షో అని కొట్టామనుకోండి చూసారా 2 lakhs శాలరీ చూపుతుంది. ఆనంద్ అని క్లిక్ చేసి షో అన్నా అనుకోండి చూసారా. గణేష్ అని క్లిక్ చేసి షో, విజయ్ షో. ఒకవేళ డిలీట్ చేసేయాలనుకోండి విజయ్ అనే వాడిని డిలీట్ చేసేయాలి. ఓకే, డిలీట్ అని క్లిక్. ఓకే, ఇలా కూడా డిలీట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు శ్రీన్ అన్నాను డిలీట్ చేసేయాలనుకోండి డిలీట్ చేసి, దీన్ని కూడా డిలీట్ చేయాలంటే డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు క్లోజ్ కొట్టారనుకోండి ఇలాగే ఉంటాయి. మనం క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఈ సినారియో మేనేజ్ అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. ఓకే, రేపొద్దున్న గోల్ సి గురించి తెలుసుకుందాం. డేటా టేబుల్స్ గురించి తెలుసు కదా ఆల్రెడీ. ఓకే, గోల్ సిక్ అని దాని గురించి తెలుసుకుందాం. ఓకే, బాయ్ అండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే.